కోరికతో ఏ పూజ కానీ, కోరికతో ఏ వ్రతం కానీ, కోరికతో ఏ పారాయణం కానీ చేయొద్దు. మన దత్తభక్తులందరూ మీరు ప్రామిస్ చేశారు. ఈరోజు అందరూ ప్రామిస్ చేశారు. దీన్ని జ్ఞాపకం పెట్టుకుంటా. నేను వదలను, మీ ఎంటాయి ఉంటా. కోరిక లేదు, మాకొద్దు కోరిక. మేము స్వామి చెప్పారు, మా గురువు గారు చేస్తున్నామంతే. ఒక గురువుగారు గేదె అని ఒక మంత్రం ఇచ్చారు. గేదాయ నమః అని మంత్రం ఇచ్చారు. దిన్నము ఆ శిష్యుడు అడిగేవాడు, నాకు ఒక మంత్రం ఏమిటి, నాకు ఒక మంత్రం ఏమిటి, పీడించేవాడు. చిప ఎప్పుడు ఇదే పనే. ఆ గేదెలు వచ్చి మేస్తూ ఉంటే ఆ గేదెని చూశారు గురువుగారు. చూసి ఇగో నీకు మంత్రం ఇస్తాను, గేదాయ నమః పో అన్నాడు. అత్యంత భక్తితో వెళ్ళి గేదాయ నమః, దున్నపోతాయ నమః, దున్నపోతాయ నమః అని ప్రార్థన చేసుకునే వచ్చారు. వస్తూ ఉన్నప్పుడు మహారాష్ట్రలో జరిగిన కథ ఇది. నామదేవాదుల యొక్క పరివారంలో జరిగిన కథ. నారదుడు వస్తాడు. ఎవరయ్యా నీకు ఇచ్చింది ఈ మంత్రం? దున్నపోతాయన మా భగవంతుణ్ణి ఇట్లా అనొచ్చా నువ్వు? నేను నారదుణ్ణి తెలుసా? ఉండొచ్చు. నేను నీకు నారాయణ మంత్రం ఇస్తాను, ఇది వదిలేసి. నా గురువు గారు చెప్పారు దున్నపోతాయనమా, అంతే. నువ్వు నారదుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను వదలను, దీన్ని నేను చేస్తా, అంతే. అయిన తర్వాత సనక సనందాదులు వస్తారు చూడండి. వచ్చి అయ్యానా నారదుడయ్యా, మేము భూలోకానికి రాము, చూడు మా కాళ్ళు కింద అందటం లేదు, చూడు మేము రాము, ఎప్పుడు వచ్చాము దీన్ని సరిచేయాలని వచ్చాము. నీ గురువుగారు చాలా 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 మూర్ఖుడు, నీ గురువుగారికి ఏమీ రాదు, నీ గురువుగారి జ్ఞానమే లేదు ఆయనకి, అందుకని ఏదో ఇట్లా ఇచ్చారు, నీకు తప్పు చేశారు, అందుకని నారదుడు చెప్పినట్టు విను. నువ్వు నారదుడు కాదు, నువ్వు కాదు, మీరు సనక సనందలా ఉండొచ్చు, పురాణంలో కథలో చూశాను మిమ్మల్ని, మీరు ఇక్కడికి రావాకండి, దున్నపోతాయ నమః, దున్నపోతాయ నమః అట్లా స్మరణ చేసుకుంటే దున్నపోతే వచ్చి నిలుస్తుంది. దున్నపోతే వచ్చింది అక్కడికి. వస్తూనే సంతోషపడ్డాడు, దాని ప్రదక్షిణ చేశాడు. దున్నపోతూ నువ్వు అనుగ్రహించావు, నీ దర్శనం చేశా నేను. ఎత్తి చూడండి, ఆ దున్నపోతే నారాయణుడిగా మారిపోయాడు. అది చాలా కథ జరుగుతుంది. అందుకని గురువు ఇచ్చినటువంటి మంత్రము, గురువు చెప్పినటువంటిది అది మూఢత్వంతో ఉండనేమన్నా కానీ, మా గురువు ఆయన విద్య పరీక్ష చేసేట నా చేత ఎక్కడవుతుంది? నా ఆత్మను సాష్టాంగం ఆత్మసమర్పణ చేసేసుకున్నాను. ఆ మంత్రంతోనే నేను ఉద్ధరిస్తాను.